ఇవాళ వరంగల్ హుస్నాబాద్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఈసారి 80 లక్షల టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు తగినట్లుగా పౌర సరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కల్లాల్లో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గరలోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టాలపై అంచనాలు తయారు చేయాలని సూచించారు. తుఫాను, వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రహదారుల పునరుద్ధరణ పనులు, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షించాలని సీఎం సూచించారు. మనం చూసాం ఏదైతే ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత ఏ విధంగా రైతులు నష్టపోయారనేది క్లియర్ కట్ గా చూసాం. ఆఫ్టర్ దట్ సీఎం కూడా అక్కడ ఏరల్ సర్వే నిర్వహించడం కానీ, రైతులను ఆదుకోవాలని చెప్పడం కానీ ఇవన్నీ చూసాం. ప్రజెంట్ మరి ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, చర్యల రూపంలో ఎంతవరకు రైతులకు భరోసా ఇస్తున్న విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. మొన్న మనం మాట్లాడుకున్నాం ఏదైతే ఒక పక్కన అన్నదాతలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే గనక ఎందుకు అధికార యంత్రాంగాన్ని పట్టట్లేదు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తుందని. కానీ సీఎం సమీక్ష చేశారు, రైతులను ఆదుకోవాలి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి? యశాషా, బెంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే వర్ష బీభత్సవం సృష్టించింది. వరద ఆ తోటైతే వరంగల్ మహానగరం మొత్తం కూడా అతలాకుతలమై ఇంకా కూడా జల దిగ్బంధంలోనే వరంగల్ మహానగరం ఉంది. ప్రస్తుతం మనం వరంగల్లోని ఆ సమయ నగర్ లో మైసయ్య నగర్ ఉన్నాము. వరంగల్ తూర్పు కోటకు ఏదైతే కాకతీయుల రాజధానిగా ఓరుగల్లు నగరం ఉందో, వరంగల్ తూర్పు కోటకు ఆనుకొని ఉన్నటువంటి మైసయ్య నగర్ లో పూర్తిగా ఇంకా జల దిగ్బంధంలో మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఆశ ఇంకా కూడా మోకాళ్ళ వరకు కూడా వాటర్ ఉన్న పరిస్థితి. మరోవైపు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, మహబూబాద్ జిల్లాలలోనైతే ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, మిర్చి అయితే తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించి చూసినట్లయితే పూర్తిగా వర్షార్పణమైన పరిస్థితి అయితే ఉంది. ఇంకా వరదల్లోనే ప్రజలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇంకా ఇప్పటికీ కనీసము వంట చేసుకుని తినలేని పరిస్థితులలో ఇంకా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక మహిళ ఇప్పుడిప్పుడే ఆ వంట సామాగ్రికి సంబంధించి ఆ గిన్నెలను తీసుకొస్తుంది. మరోవైపు ఆ వృద్ధులు, చిన్నపిల్లలు అయితే ఇంట్లోకి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆశ, ప్రస్తుతం ఒక ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది మనం పోయే చెరువులోకి ఒక ఇల్లు చూసాము. ఇక్కడ అమ్మ కూడా ఉంది. 3 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. నిన్న మొన్న పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. ఈ రోజు కనీసం ఇల్లు చూద్దామనిస్తే మనం చూస్తున్నాము ఆ కుర్చీ సగం లోతు మునిగిపోయింది. ఆశ, పూర్తిగా ఈ కుర్చీ ఇది కుర్చీ ఇంట్లో వేసుకొని కూర్చునే కుర్చీ. ఆ అమ్మ కూడా ఉంది ఇక్కడ. అమ్మ పరిస్థితి, అమ్మ చెప్పండి ఎలా ఉంది? నిన్నట్టు ఎక్కడ నీళ్ళలోనే ఉన్నాం, మొత్తం బొండిగల వంటి నీళ్ళ నుంచి బయటికి వెళ్ళాక ఆడిపోయి అడ్డం పడ్డా, నీళ్ళలోనే పడ్డా. కొంచెం అయితే పానం పోవు. మళ్ళీ మెల్లగా మళ్ళీ పోయి రోడ్డుకి ఎక్కి వచ్చిన. మొత్తం బియ్యం దాడిచినాయి, 50 కిలోల బియ్యం దాడిచినాయి, టీవీ 15,000 టీవీ దాడిచింది, మోటార్ దాడిచింది, మిరపకాయలు. మా అక్క పేదది కదా అని మిరపకాయలు తెస్తే 15 కిలోల మిరపకాయలు దాడిచినాయి. ఉప్పులు, పప్పులు, మొత్తం కారపొడి, పసుపు అన్ని మొత్తం పట్టు మాయమైంది. గ్యాస్ కూడా బోర్ల పడిపోయింది. ఏం లేదు, కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం, అన్ని తడిసిపోయినాయి. మొత్తం ఏం లేదు. ఇక తిందాం అన్నది, వండుకొని తిందాం అన్న కూడా వీలు లేకుంటున్నది. ఈ నీళ్లు ఇప్పటి వరకు ఎవరు రాలేదమ్మా చూడడానికి? వచ్చిళ్ళు, చూసిళ్ళు, పోయిళ్ళు. ఇంత అన్నం పెడతారు, ఇంత టిఫిన్ పెడతారు. పెద్దోళ్ళు, మా పెద్ద మనుషులు వాళ్ళు పెడతారు. ప్రవీణ్ అన్న, అశోక్ అన్న, పెద్దోళ్ళు, మన ఎమ్మెల్యే ఇట్లా అందరికి ఆదుకుంటారు. అన్నం అయితే పెడతారు మాకు. అదే ఆశ, మనం చూస్తున్నాము ఇంట్లో. ఇది ఇల్లు మనం ఉన్నది ఇంట్లో. ఇది చెరువులో కాదు, ఒక సముద్రంలో కాదు, వేరే వాడలో కాదు, ఒక ఇంట్లో ప్రజలు నివసించే గృహ నివాసాల్లోకి ఈ మెట్టుగా ఇది ఇంటి యొక్క దర్వాజా, ఇది గడప కూడా పూర్తిగా ఇంకా ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఈ రోజుకి 3వ రోజు. ఇప్పటికి కూడా గడప కూడా ఆడుకోలేని పరిస్థితి. ఒక ఇంట్లో నుంచి బయటికి ఈ స్థాయిలో వరద పరిస్థితి ఉంది. ఒకవైపు ఆ వర్షం తగ్గింది, ఆ ఎండ కూడా తగ్గింది, ఆ ఎండ కూడా కొడుతుంది. కానీ
పూర్తిగానైతే ఇంకా జలమయంలోనే ఆ ప్రజలు నివసిస్తున్న పరిస్థితి, ఇంకా కాలనీలు బయటపడలేని పరిస్థితి. కొన్ని కాలనీలు బయటపడ్డా ఆ కాలనీలలో బురదమయమైంది. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క కాలనీల పరిస్థితి ఇంకా ఆ రోడ్లపైనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు ఆ బయటకు వచ్చి వాళ్ళ సామాను సర్దుకుంటున్న పరిస్థితి. ఇంకా ఇంటి ముందట ఆ సామాన్ అంతా కూడా మంచాలలో కూడా బిల్డింగ్ల పైన పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆశ. ఇది మనము ప్రస్తుతం వరంగల్ మహానగరం తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరు గడించింది. ఆ వరంగల్ ట్రై సిటీస్ కాకతీయుల రాజధాని. ఇది 1000 ఏళ్ల చరిత్ర ఉన్న నగరము. కానీ వర్షం పడితే మాత్రం చిత్తడైపోతున్న పరిస్థితి. ఇంకా ఈ పరిస్థితులలో, ఈ దుస్థితిలో ఇంకా ఇళ్లలోనే వరదలో జలమయమైన పరిస్థితి. ఎలా ఉందమ్మా 3 రోజుల కాంచి పరిస్థితి? ఎవరైనా వచ్చారా ఇప్పటి వరకు, చూసారా? వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ఉంటుందా మీ పరిస్థితి? అది మనం చూస్తున్నాం ఆశ. ఇది ఇంకా ఈ యొక్క పరిస్థితి, ఇంకా ఇంటి సామాను పూర్తిగా వర్షంలో కొట్టుకపోవడంతో సామాన్ అంతా కూడా ఇంకా ఇళ్లలోనే నీరు చేరి దుర్భరమైన పరిస్థితి అయితే ఉంది. ఆ వరంగల్లో ఒకవైపు 2 రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎటు చూసినా ఏ కాల్సిన జలమైన పరిస్థితి. ఇప్పటికీ ఈ మోకాళ్ళలో నీళ్లలోనే ఆ జీవనం గడుపుతున్నాం అంటున్నారు. అయితే వరంగల్ ట్రై సిటీస్ కు ఎంతో చరిత్ర ఉంది. కానీ నాలాలు, చెరువులు కబ్జాలు చేయడంతో పూర్తిగా ఆ వరద నీరు ఆ కాలువలలో జాయింట్ ఉండాల్సిన చెరువులలోకి పోవాల్సిన నీళ్ళన్నీ పోకుండా కాలనీలలోకి వస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన శాశ్వత పరిష్కారంగా ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించడంతో పాటు ఈ యొక్క కాలనీలలోకి వచ్చే వరదను మళ్లించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కొన్ని కాలనీల పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా తిరిగాము. మిగతా కాలనీలలో బయటపడ్డా కూడా ఇంకా వస్తువులు బయటపడలేని పరిస్థితి. పూర్తిగా ఇప్పుడిప్పుడే సామాన్లు సర్దుకొని బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే మంచాలు, నిత్యావసర సరుకులకు సంబంధించి వస్తువులను బయటకి తీస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇంకా వరద మాత్రము తగ్గడం లేదు. వరద కొంచెం తగ్గినా మళ్ళా బురద పరిస్థితి ఉంటుంది. ఇగో ఇళ్లలోకి చేప పిల్లలు, పాము పిల్లలు వస్తున్నాయంటూ కూడా ఆ మహిళలు బాధలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే వాళ్ళ సామాన్లను కడుక్కుంటున్నారు ఈ నీళ్లతోటే. అమ్మ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? 3 రోజులుగా ఎట్లా ఉంది? వర్షం తగ్గినా ఇంకా వరద ఉందా? ఇక్కడ ఇలానే ఉందా పరిస్థితి? అది మనం చూస్తున్నాము. పూర్తిగా ఇండ్లలోకి ఇంకా సామాను కూడా తీయలేని పరిస్థితి ఉంది ఆశ. పూర్తిగా మనం చూస్తున్నాము క్లోజప్ లో ఇంటి సామాగ్రి పూర్తిగా ఇంకా వరదల్లోనే ఉంది, ఈ బురదల్లోనే ఉన్న పరిస్థితి. ప్రశాంత్, మీరు చూసారు ఎమ్మెల్యే, కలెక్టర్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ కు వచ్చి మాట్లాడి భరోసా ఇచ్చి మేము ఉన్నామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు, అటువంటి కండిషన్ ఏం లేదు అంటున్నారు. కాస్త ఇంకా తగ్గుముఖం పట్టిందంతే, ప్రజలు వచ్చి తమ ఇల్లు ఏ విధంగా ఉంది ఏంటని చెప్పి చూస్తున్నారు. మరి అధికారుల నుంచి రియాక్షన్ నిన్న మాత్రం మనకి గ్రౌండ్ లో కనిపించారు. ఈ రోజు అటువంటి సిచ్యువేషన్స్ ఏం కనిపించడం లేదా? ప్రజలకి భరోసా ఇస్తున్నారా లేదా? ఎస్ ఆశ, ఈ రోజు సీఎం క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తున్నాడనే నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క పనులలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా చాలా కాలనీలు ఇంకా వరద నుంచి బయటపడలేదు. కొన్ని కాలనీలు బురద నుంచి బయటపడలేదు. ఇప్పుడిప్పుడే కొంత ప్రజా రవాణా మెరుగుపడినప్పటికీ కూడా కాలనీలలో సుమారు 70 కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నది. ఈ స్థాయిలో ఇప్పుడు మనం గ్రౌండ్ లో మనం ప్రజెంట్ ఉన్నాము. వరంగల్ తూర్పు కోటకు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గం. ఇక్కడ నుంచి మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది, ఇది ఉంది. ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకా మరో 69 కాలనీలలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఒక మైసయ్య నగర్ కాలనీలో మాత్రమే మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. పోతన నగర్ లో అదే పరిస్థితి, సమ్మె నగర్ లో అదే పరిస్థితి, టీవీ టవర్ కాలనీలో అదే పరిస్థితి. ఎక్కడ చూసినా అన్ని డివిజన్లలో ఇంకా జలమయమైన పరిస్థితి, జల దిగ్బంధంలోనే ఉంది. ఇక్కడికి ఇంకా క్షేత్రస్థాయిలో కేవలము ముక్కుబడిగా అధికారులు పునరావాస కేంద్రాల నుంచి భోజనాలు తెచ్చి పెడుతున్నారు తప్ప మాకు మాత్రము వర్షం పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే తప్ప మేము ఇక్కడ నుంచి పోయే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది ఆశ. ఇది వరంగల్ జిల్లాలో ఉన్న పరిస్థితి ఇది ఆశ తాజాగా.